హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రాయలసీమలో చేసే చేపల పులుసుని రుచి చూసారా? లేదంటే వచ్చేసేయండి మన రెసిపీలోకి. ముందుగా 1 kg ఫిషెస్ తీసుకొని పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా కడిగి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఇవన్నీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ లేదా మీకు కడాయి కావాలంటే ఏది కావాలంటే మీకు సులువుగా ఉండేదాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి, అంటే మనకి ఎలా కూరకు సరిపెడుతుందో అంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే కరివేపాకు వేసి చిటపట్లాగడగానే మనం ఏదైతే టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర వేయించుకొని పెట్టుకున్నామో అదంతా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఈ కరివేపాకు చిటపట్లాడిన తర్వాత దీంట్లో వేసి బాగా కలిపి, చూడండి ఎలా కలపాలో బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీంట్లో ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా? ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనము చేపలు మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ గ్రేవీని ఏదైతే ఉందో బాగా ఉడకనివ్వాలి. ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే అప్పుడు ఆ గ్రేవీ అనేది ఆయిల్లో బాగా ఉడికింది, ఇంకా టేస్ట్ రావడానికి ఇదే మెయిన్ ప్రాసెస్. చూడండి ఇక్కడ బాగా ఉడికిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా, బాగా అట్లా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పసుపు యాడ్ చేస్తున్నాను. చూడండి చిటికెడు పసుపు వేసి తర్వాత మనము దీంట్లో సరిపడా కారం వేయాలి. ఎందుకు అంటే మనకు ఇందులో అయితే నేను 1 teaspoon కారం తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే మీరు 2 tablespoons అయినా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను కారం 1 tablespoon. కారాన్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. చూడండి ఇలా మంచిగా కలిపిన తర్వాత చూడండి ఎంత మంచిగా కలుస్తుందో. ఆ కలవగానే ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చూడండి ఏదైతే మనం పేస్ట్ వేసామో కారం వేయగానే దాని ఇలా స్మెల్ అనేది ఎలా వస్తుందంటే చాలా జీలకర్ర స్మెల్ చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటి అంటే జార్లో కొంచెం ఏదైతే పేస్ట్ పట్టామో ఆ జార్లో నేను కొంచెం నీళ్ళు కలిపి వేసిస్తే నీట్గా కలుపుకోవచ్చు. కొంచెం వేసాను నేను ఇప్పుడు. చూడండి కలిపాను. ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత టేస్ట్ చూస్తున్నాము మసాలాలన్నీ బాగా మగ్గుతున్నాయా లేదా అని. చూసిన తర్వాత ఉప్పు 1 tablespoon వేసుకున్నాను నేను. అంటే దీనికి ఈ కర్రీకి ఇంతే సరిపోతుంది కాబట్టి 1 tablespoon వేసుకున్నాను. ఒకవేళ మీ మెజర్మెంట్స్కి ఎక్కువ అయితే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏదైతే చింతపండు ముందుగా నానబెట్టుకున్నామో అది బాగా చూడండి ఎలా చింతపండులో నుంచి చింతపండు గుజ్జును సపరేట్ చేయాలో చూస్తున్నారా? ఇలా మంచిగా గుజ్జును సపరేట్ చేసి ఆ ఉడుకుతున్న గ్రేవీలో చూడండి ఇలా వడకొట్టి పోసేసుకోవాలి. ఇలా ముందుగానే పోయడం వల్ల మన చింతపండు అనేది బాగా ఉడికి చేపలకి మంచి స్మెల్, ఇంకా స్మెల్ రాకుండా ఇంకా 2-3 రోజులైనా చేపలు పాడవకుండా ఉంటాయి. చేపల కర్రీలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇదే మంచి కీ రోల్ ప్లే చేస్తుంది మనకి. చూసారా కర్రీ ఎలా ఉడుకుతుందో? ఇలా ఉడికిన దాంట్లో ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాం మనము. సో ఇలా బాగా ఉడికించిన తర్వాత చూడండి పైన కూడా ఆయిల్ ఎలా విధంగా బయటకు వస్తుందో అలా వచ్చిన తర్వాత ఫిషెస్ మనం ఏవైతే కడిగి సపరేట్ చేసి పెట్టుకున్నామో ఇలా పొంగు వస్తున్నప్పుడు ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసి ఆ ఫిషెస్ని ఒక్కొక్కటిగా, అంటే బల్క్ వేస్తే స్లిట్ అయిపోతుంది. సో ఒక్కొక్కటిగా వేస్తే ఏ ముక్కకి ఆ ముక్క సపరేట్ ఉంటుంది. చేపల కర్రీలో మెయిన్ ఏంటి అంటే మీరు వేసి బాగా గంటతో కలపాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే అలా కలిపితే చేపలు అనేది పగిలిపోతాయి. సో ఇలా కొంచెం మనం ఒక్కొక్కటిగా వేసుకొని మన ఏదైతే పాత్ర ఉందో దాన్ని అలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా కలుపుకోవాలి. ముక్కలు బాగా నాని అందులో మునిగేంత వరకు మన గ్రేవీ ఉంది కదండి దాన్ని అలా కదిపిస్తే సరిపోతుంది. ఇలానే లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి
బాగా ఉడికించుకోవాలి. చూడండి కర్రీ ఎలా ఉడుకుతుందో, మంచి టేస్ట్ స్మెల్ వస్తుందండి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్ మన కీ ఇంగ్రీడియంట్స్ ఏదైతే కర్రీకి మంచి అట్రాక్షన్ ఆర్ స్ట్రక్చర్ ఇస్తుందో చూసారా, ఇలా బాగా ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఇలా బాగా ఉడికి ఆయిల్ పైన తేలుతుందో అప్పుడు ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అర్థము. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు ఇట్లా నొక్కి. లేదు అనుకోండి మీకు ఇప్పుడే అర్థమైపోతుంది ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అంటే, సో ఆ గ్రేవీ అనేది బాగా ఉడికింది. సో 20 మినిట్స్ ఇలా బాగా పొయ్యి మీద మనం ఉడికించుకున్నాం అనుకోండి, మంచి స్ట్రక్చర్ వస్తుంది, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర, ఇంకా లాస్ట్ మన కీ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం. చూడండి ముక్క ఎలా ఉడికిందో చూపిస్తుంది మా మమ్మీ. చూడండి ఇలా కట్ చేయగానే కట్ అయిపోవాలి ముక్క. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది ఫిష్ అనేది మంచిగా ఉడికిపోయింది అని. లాస్ట్లో ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము, చెక్క లవంగాల పౌడర్. ఇది వేయడం వల్ల ఏంటి అంటే మనకి చేపలలో అసలు స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి. ఫైనల్గా సర్వ్ చేసుకుంటే ఇలా ఉంటుంది మన రాయలసీమ చేపల పులుసు. ఈ చేపల పులుసుని రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మధ్యాహ్నం పూట చేసుకొని రైస్తో తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.